అయ్యగారు తమరేమనుకోనంటే నా మనసులో మాట చెప్తానయ్యా. తమరికి ఎంత లేదన్నా మా అయ్యే వయసు ఉంటది. ఇప్పటికే తమరికి రక్తపోటు చక్కెర వ్యాధి ఉంది. రోజు నా ముందే గోళీలు మింగుతున్నారు. మా బతికితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతుకుతారండి. అందులోనూ మన జీవితం దినదినగాండం 100 ఏళ్ళ ఆయుసు. ఎప్పుడు పుట్టుకమంటారో ఎవరికి తెలియదు అయ్యగారు. ఆ రోజు నేను రాకపోతే ఏమయ్యేదో తమరికి తెలియంది కాదు. ఇంత చిన్న బుడగ లాంటి జీవితానికే ఇంకా డబ్బు కూడబెట్టాలన్న తాపత్రయం ఎందుకు బాబు? బతికిన 4 రోజులు నలుగురి మధ్య సంతోషంగా ఆనందంగా బతకొచ్చుగా బాబు. అప్పుడు తమరికి ఆయుష్ కూడా పెరుగుద్దయ్యా. నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి అయ్యా. ఉన్నట్టుండి రమణయ్య అలా చెప్పేసరికి ఆ ధనవంతుడు గతుక్కుమన్నాడు. ఏదో పోనీలే అని పనిస్తే నన్ను పట్టుకుని అన్ని మాటలు అంటావా? ఎంత ధైర్యం వీడికి? రేపటి నుంచి పనిలో నుంచి తీసేయాలి అనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఇంకా ఎక్కడెక్కడ పొలాలు కొనాలి, ఎన్ని బిల్డింగులు కట్టాలి, ఎంత డబ్బు వస్తుందని విపరీతంగా ఆలోచించసాగాడు. ఇంతలోనే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు. భార్య రమణయ్య సహాయంతో హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు.